కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి భీమవరం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జీవితంలో ఎవరికైనా తొలిసారి ఉద్యోగం రావడం అనేది ఒక చక్కటి అనుభూతి అని, ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగంలో ప్రవేశించడం అనేది మన జీవితాన్ని మలుపు తిప్పుతుందని అన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని మంచి ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు పెంచుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని అన్నారు. మెగా జాబ్ మేళాకు 15-16 కంపెనీలు ఇక్కడ హాజరవడం జరిగిందని, కాబట్టి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు మంచి కంపెనీలు వచ్చాయని, స్టార్టింగ్ లోనే పెద్ద ఉద్యోగాలు రావని, తాను కూడా మొదట్లో 10,000 రూపాయల జీతంతోనే ఉద్యోగం ప్రారంభించానని అన్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ జి హెప్సిబాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. నిపుణ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి మేళాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు మన భీమవరంలో ఈ మేళాలు నిర్వహించుకుంటాం. ముఖ్యంగా ఎవరైతే స్వయం సహాయక బృందాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వారే కాకుండా ఇతరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావహులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మేళా ద్వారా అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వాలు. ఇదంతా కూడా చూస్తుంటారు. రాష్ట్రంలో ఈ రకమైనటువంటి నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి ఆలోచన గత సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంత క్రితం 5 సంవత్సరాలు ఈ రకమైనటువంటి మేళాలు లేకపోగా కనీసం డిఎస్సిని కూడా 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా నిర్వహించినటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం ప్రస్తుతం. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాన్ని కల్పించాలి అనేటువంటి ఆలోచనతో కలిసి పనిచేస్తుంది. అందులో భాగంగా ఈ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. జీవితంలో ఎవరికైనా తొలిసారి ఉద్యోగం రావడం అనేది ఒక చక్కటి అనుభూతి, ఒక మధుర అనుభూతి జీవితంలో. అది ఏ ఉద్యోగం అయినా కానీ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మొట్టమొదటి ఉద్యోగంలో ప్రవేశించడం అనేది మన జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక చక్కటి అనుభూతి. ఈవేళ మీరు అటువంటి కార్యక్రమానికి మీరు అందరూ కూడా హాజరు కావడం మీ ప్రతిభ ఆధారంగా దాదాపు దాకా కలెక్టర్ గారు చెప్తుంటే 1100 మంది రిజిస్టర్ అయ్యారు. దాదాపు 250 మంది వచ్చారు. ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. దాదాపు అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం. ఏదైతే ఉద్యోగం అనేది మన కుటుంబానికి మన కోసం మాత్రమే కాదు, మనం బతకడానికి కాదు ఉద్యోగం, మనతో పాటు మన కుటుంబం చెయ్యి తినడానికి మీ అందరూ కూడా ఉద్యోగాలు రావడం ద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అంతా కూడా గమనించారు. ఇది మీ యొక్క సామర్థ్యానికి ప్రతిభకి ఒక వేదిక. వాటన్నింటినీ కూడా నిరూపించి మీరు ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఈ మేళాలో ఉన్నదనేటువంటి విషయం మీరు అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. యువతకు అనేక అవకాశాలు దేశంలో రాష్ట్రంలో అందుబాటులో చదువుకున్నటువంటి యువకుల కోసం అనేక పథకాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా స్టార్ట్అప్ కంపెనీలు స్టార్ట్ చేయడం ద్వారా, ప్రధానమంత్రి కౌశల్ యోజన ద్వారా, ముద్రా యోజన ద్వారా అనేక రకాల అవకాశాలు ఈరోజు దేశంలో యువతకి ఉన్నాయి అనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించాలి. దయచేసి ఈ రకమైనటువంటి పథకాల మీద స్కీముల మీద మీరంతా కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి, చాలా మందికి అవగాహన ఉండదు. మీకోసం ప్రభుత్వాలు ఏ అవకాశాలు కల్పిస్తున్నాయనేటువంటి విషయం మీద మనంతా కూడా దయచేసి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా జీతం ఆధారంగా మన ఉద్యోగంలో చేరడం అనేది కూడా కరెక్ట్. జీతాన్ని పక్కన పెట్టి మన ఉద్యోగంలో చేరి మన తాలూకు శక్తి, టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ నిరూపించుకోవడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నించాలి. అందుకంటే తొలి ఉద్యోగానికి అంత ప్రాధాన్యత ఉన్నదనేటువంటి విషయం నేను చెప్తూ ఉన్నాను. వీళ్ళు ప్రతిభ నిరూపించుకోవడానికి చక్కని అవకాశం. ఎలా ఏదైనా సరే ఉద్యోగాలు ప్రారంభంలో జీతం కోసం ఆలోచించి ఉద్యోగంలో చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. అందరూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారు జాయిన్ అనే జీతాలు లక్షలు ఉండేవి. మన టాలెంట్ నిరూపించుకోవాలి. దాని ద్వారా భవిష్యత్తులో మరిన్ని మంచి ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద కూడా ఉన్నదనేటువంటి విషయం సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఇంటర్వ్యూలు కాదనేటువంటి
విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగ యువకులు ఉన్నారు. వారందరూ కూడా చక్కగా చాలా కంపెనీలు, దాదాపు 15-16 కంపెనీలు గల ఈ మేళాకి హాజరవడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తులో మేము పాత్ర పోషించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. అనేక మంచి కంపెనీస్ ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కంపెనీస్ లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ అన్ని ఉన్నాయి. వచ్చిన యువకులకి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద సాలరీస్ ఉండవు. ప్రతి ఒక్కళ్ళు చిన్నగానే మొదలు పెట్టాలి. నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కూడా 10,000 రూపాయలతోటి స్టార్ట్ అయింది మా జీవితం. మీరు సర్వీస్ పెరిగే కొద్దీ, మీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు మంచి మంచి అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మందికి రిజర్వేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళము, వేరే చోటుకి వెళ్ళము, హైదరాబాద్ వెళ్ళము, భీమవరంలోనే ఉంటాము. అలా అనుకోకుండా ఎక్కడైతే మీకు అవకాశం ఉందో, మంచి కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చిందో, అక్కడ కొంత కష్టమైనప్పటికీ, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడానికి కష్టమైనప్పటికీ, మీరు సొంత కాళ్ళ మీద నిలబడాలి అంటే, తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు అంటే ఖచ్చితంగా కొంత కష్టపడాల్సిందే. ఈ వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. తర్వాత మీకున్న ఎక్స్పీరియన్స్, మీకు అక్కడ వర్క్ చేసే కొద్ది మీకు ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు మీ వాల్యూ చాలా బాగా పెరుగుతుంది. 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జీతానికి ఖచ్చితంగా కూడా ఇంకా ఎక్కువ అయ్యి మంచి ప్యాకేజెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏదన్నా కానీ అంటే ముందు చాలా కంపెనీలతో మేము హెచ్ఆర్స్ తోటి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అవకాశాలకు అయితే కొదవలేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో ఉన్న ఇండస్ట్రీస్ లో కానీ, చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ లో కానీ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. చాలా కొరత కూడా ఉంది. నిపుణుల కొరత, స్కిల్డ్ పీపుల్ కొరత ఉంది, చాలా ఉంది. వారికి ఏంటంటే వచ్చినా కూడా, అంటే ఒక డిప్లొమా హోల్డర్ జాయిన్ అవుతున్నారు, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు జాయిన్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఏదైతే చదువుకున్నారో ఆ జాబ్ రోల్స్ ఏదైతే వాళ్ళు కావాలని వాళ్ళు ఎంప్లాయర్స్ వెతుక్కుంటున్నారో, దానికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చేసేంత నైపుణ్యత ఉండదు. బట్ అట్లీస్ట్ మీరు చదువుకున్న చదువులో ఆ బేసిక్స్ అన్ని కూడా ఉండాలి. ఆ బేసిక్స్ కూడా కొరత ఉంటుంది అని చెప్పేసి హెచ్ఆర్స్, కంపెనీస్ లో పనిచేసే హెచ్ఆర్స్ నాకు చాలా సార్లు ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు చదువుకున్న చదువులో మరియు మీరు ఏదైతే ఉద్యోగం కోరుకుంటున్నారో అందులో మీకు మంచిగా స్కిల్స్ ఉండే విధంగా, పట్టు ఉండే విధంగా, మిమ్మల్ని కంపెనీస్ కావాలి అని కోరుకునే విధంగా మీరు ఉన్నతి చెందాలి, మీరు నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. డయాలసిస్ సెంటర్స్, ఎక్కువ డయాలసిస్ సెంటర్స్ మన జిల్లాకి శాంక్షన్ అవ్వడం జరిగింది. అన్ని కూడా కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ కొంటున్నాం. ఇది కాకుండా హాస్పిటల్స్ కూడా రకరకాల ఎక్విప్మెంట్ ఇచ్చాయి. మీరు చదువుకుని మీరు కాంపిటెంట్ గా ఉంటే ఎన్నో కంపెనీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు మొబిలైజ్ చేసి కూడా తీసుకురావడానికి కూడా అంత పెద్ద విషయం కాదు. మన మినిస్టర్ గారికి మీరంతా కాకపోతే మంచి ఎడ్యుకేషన్, అంటే బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉండి కాంపిటెంట్ గా ఉండే విధంగా మీరు అభివృద్ధి తయారవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం 1100 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం 250 మెంబర్స్ మాత్రమే రావడం జరిగింది. మీరు ఏజ్ మీకు లిమిట్ ఉంది అది అని చెప్పారు. మీరు దయచేసి మీరు ఏజ్ లిమిట్ అయ్యేది లేకుండా మీరు ఈసారి రిక్రూట్ చేసుకోండి. అందరినీ కూడా వచ్చిన వాళ్ళకి కాంపిటెంట్ పీపుల్, కెపాసిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళని అందరినీ కూడా మీరు సెలెక్ట్